ఒకసారి ఊహించండి, మీరు మీ గదిలో కూర్చొని మీ ఫోను లేదా ల్యాప్టాప్ చూస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా ఒక భారీ ఫ్లాషు మీ కళ్ళ ముందుకు వస్తుంది. మీ కళ్ళంతా పూర్తిగా మసకబారిపోతాయి. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ మీరు కళ్ళు తెరిచినప్పుడు మీ కాళ్ల కింద ఇక నేల లేదని మీరు గ్రహిస్తారు. మీరు ఒక భయంకరమైన అంతులేని చీకటి మంచుతో నిండిన స్పేస్ లో తేలుతూ ఉన్నారు. మీ శరీరం పైన ఒక అత్యంత అడ్వాన్స్డ్ స్పేస్ సూట్ ఉంది. అది మిమ్మల్ని ఎప్పటికప్పుడు బ్రతికిస్తూ ఉంది. మీరు ఆలోచిస్తారు, మీరు షాక్ లో పడిపోతారు. నేను ఎక్కడికి వచ్చాను అని. కొన్ని సెకండ్ల క్రితమే నా గదిలో ఉన్నాను కదా, ఇప్పుడు ఈ విచిత్రమైన స్పేస్ లో ఎలా తేలుతున్నాను, అసలు నేను ఎక్కడ ఉన్నాను అని. ఈ భయంతో మీరు చుట్టూ చూస్తారు. మీ ఇళ్ళు, మీ భూమి, లేదా కనీసం మన సూర్యునైనా కనిపెడదాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఎన్నో నక్షత్రాలు, ఎన్నో గ్రహాలు కనిపిస్తాయి. అప్పుడు మీరు కాన్స్టలేషన్ లేదా ఓరియన్ కాన్స్టలేషన్ ని గుర్తించడానికి ప్రయత్నిస్తారు. కానీ వెంటనే మీకు ఒక భయంకరమైన విషయం అర్థమవుతుంది. ఈ ఆకాశం పూర్తిగా అపరిచితం అనిపిస్తుంది. నక్షత్రాలు కూడా వింతగా విచిత్రంగా ఉన్నాయి. గ్యాలాక్సీల ఆకారాలు ఇప్పటి వరకు ఏ మనిషి చూడనివి. మీరు నెమ్మదిగా ఇక పరిశీలిస్తుండగా ఒక్కసారిగా మీ స్పేస్ సూట్ లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరు మార్స్ గ్రహం గాని లేదా ఏ గ్రహం పైన లేరు. మీరు మన మిల్కీవే గ్యాలాక్సీ అంచుల్లో కూడా లేరు. మీరు భూమి నుంచి పూర్తిగా 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరానికి టెలిపోర్ట్ అయ్యారు. అంటే మన మొత్తం మిల్కీవే కూడా అక్కడ నుంచి ఒక డస్ట్ పార్టికల్ కంటే చిన్నగా కనిపించేంత చోటికి వచ్చేశారు. అయితే ఈ రోజు మనం యూనివర్స్ లోని అతిపెద్ద, అతి భయంకరమైన థాట్ ఎక్స్పెరిమెంట్ ను డీకోడ్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు భూమి నుంచి 100 కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో, అంటే 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలోని యూనివర్స్ లో తెలియని మూలలో చిక్కుకుపోతే అక్కడ మీరు ఏం చూస్తారు? ఆ అంతులేని చీకటిలో మీ చిన్న నీలి గ్రహాన్ని తిరిగి ఎలా కనుక్కుంటారు? ఇంకా అతిపెద్ద ప్రశ్న, ఒకవేళ మీ దగ్గర ఒక సూపర్ అడ్వాన్స్డ్ స్పేస్ షిప్ ఉంటే టైం డైలేషన్ ను ఉపయోగించి ఈ 1 బిలియన్ లైట్ ఇయర్స్ ప్రయాణాన్ని మీ జీవితంలోని కేవలం 60 ఏళ్లలో పూర్తి చేయాలంటే మీరు లైట్ స్పీడ్ కు ఎంత దగ్గరగా ప్రయాణించాలి? అయితే ఇవన్నీ తెలుసుకోవడానికి సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమవ్వండి. ఇప్పుడు మీకు తెలిసిపోయింది, మీరు భూమి నుంచి 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నారని. ఈ దూరం ఎంత భయంకరం అంటే మన బ్రెయిన్ దీన్ని ఊహించడానికే తడబడుతుంది. ఒకసారి ఆలోచించండి, మీరు భూమి నుంచి ఒక లైట్ బీమ్ మీద కూర్చొని ప్రయాణించినా కూడా ఇక్కడికి చేరడానికి 100 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఆ 100 కోట్ల సంవత్సరాల్లో భూమి పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనకు తెలిసిన అత్యంత వేగవంతమైన స్పేస్ ప్రోబ్ అయిన పార్కర్ సోలార్ ప్రోబ్ తో పోల్చండి. అది సెకండ్కు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కానీ ఆ స్పీడ్ తో కూడా ఇక్కడికి రావడానికి 15 లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అది యూనివర్స్ వయసు కంటే కూడా 100 రెట్లు ఎక్కువ. అయితే ఇది కూడా యూనివర్స్ విస్తరించకపోతే మాత్రమే సాధ్యం. కానీ మీకు ఇప్పటికే తెలుసు కదా, మన యూనివర్స్ కంటిన్యూస్ గా విస్తరిస్తూనే ఉందని. ఆ విస్తరణ వేగం దూరం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలోని ఒక గ్యాలాక్సీ మన నుంచి ప్రతి సెకండ్కు 21,000 కిలోమీటర్ల వేగంతో దూరం అవుతుంది. అంటే లైట్ స్పీడ్ లో 7% వేగంతో. ఇప్పుడు ఆలోచించండి, ఒకవైపు ప్రతి సెకండ్కు 21,000 కిలోమీటర్ల వేగంతో దూరమవుతున్న గ్యాలాక్సీ, మరోవైపు కేవలం 200 కిలోమీటర్ల వేగంతో దాని వైపు వెళ్తున్న పార్కర్ సోలార్ ప్రోబ్. ఈ స్పీడ్ తో అది ఎప్పటికీ 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలోని ఏ గ్యాలాక్సీ కూడా చేరుకోలేదు. అది అక్కడికి చేరేసరికి మన సూర్యుడు ఉండడు, మన భూమి ఉండదు. అందుకే 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం వరకు వెళ్లడం ఈ రోజు గాని, వచ్చే 500 లేదా 1000 సంవత్సరాల్లో గాని మానవ నాగరికతకు అసాధ్యమే. ఇప్పుడు మీరు అక్కడ నుంచి యూనివర్స్ ని చూస్తే మన మిల్కీ వే లోకల్ గ్రూపు కనిపించదు. బదులుగా ఎన్నో గ్యాలాక్సీలు ఒక భారీ జాలంలా కలిసిపోయి కనిపిస్తాయి. దీనినే కాస్మిక్ వెబ్ అంటారు. కాబట్టి ఈ టైంలో మీరు ఒక భారీ గ్యాలాక్సీ సూపర్ క్లస్టర్లో లేదా కాస్మిక్ వెబ్లో తేలుతూ ఉండొచ్చు. లేదంటే మీరు యూనివర్స్లోని అతి ఖాళీ ప్రదేశాల్లో ఒకటైన కాస్మిక్ వాయిడ్స్ లో కూడా చిక్కుకుపోయి ఉండొచ్చు. భూమి నుంచి 70 కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో అలాంటి ఒక కాస్మిక్ వాయిడ్ ఉంది. దానిని వాయిడ్స్ వరల్డ్ అని అంటారు.
ఒకవేళ మీరు అక్కడ చిక్కుకుపోతే చుట్టూ అంధకారం తప్ప మరేమీ కనిపించదు. అదే మీరు అక్కడ నుంచి బయటపడిన ఒక క్వాసర్ లేదా యాక్టివ్ గ్యాలాక్టిక్ న్యూక్లియస్ దగ్గరకు వెళ్తే దాని అందం చేసే వెలుగు మీ దృష్టినే మింగేస్తుంది. కానీ అసలు భయంకరమైన విషయం ఇవి కావు. ఈ భారీ వస్తువుల కంటే మీకు ఎక్కువ భయం కలిగించేది ఒంటరితనం. మీరు యూనివర్సులోని అలాంటి మూలలో ఉంటారు. అక్కడ మనుషుల జాడ కూడా ఉండదు. ఎక్కడ చూసినా కేవలం అంతులేని స్పేస్ విస్తరణ. ఏ జీవి జాతి గుర్తు లేదు. నిజంగా మీరు మొత్తం యూనివర్స్లో అతి ఒంటరి మనిషిగా మారిపోతారు. ఇప్పుడు 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో మీకు ఏ డైరెక్షన్ ఏదో కూడా అర్థం కాదు. మీరు నిజంగా ఎక్కడ తేలుతున్నారో కూడా తెలియదు. మీరు లానియాకా సూపర్ క్లస్టర్లో చిక్కుకుపోయి ఉంటే ఎన్నో గ్యాలాక్సీలు కనిపిస్తాయి. కానీ అవన్నీ మీ నుంచి 1,00,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాయి. ఒక సూపర్ అడ్వాన్స్డ్ స్పేస్ క్రాఫ్ట్ లేకుండా మీరు అక్కడ పూర్తిగా చిక్కుకుపోతారు. అది ఒక మనిషి ఒక భారీ దీవిలో చిక్కుకొని ఎంత నడిచినా ఆ దీవి చివరికి చేరుకోలేని పరిస్థితిలా ఉంటుంది. అయితే ఇది కేవలం ఒక హైపోథెటికల్ ప్రయాణం కాబట్టి మీరు ఎక్కువగా పానిక్ అవుతున్న సమయంలో ఒక అత్యంత అడ్వాన్స్డ్ ఏలియన్ నాగరికత మిమ్మల్ని నేరుగా భూమికి వెళ్ళగలిగే ఒక సూపర్ అడ్వాన్స్డ్ స్పేస్ క్రాఫ్ట్ లోకి టెలిపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీ మొదటి మిషన్ ఇంటి దారిని కనుక్కోవడం. కానీ 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం నుంచి కోట్లాది గ్యాలాక్సీల మధ్యలో ఆ చిన్ని నీలి గ్రహాన్ని ఎలా గుర్తిస్తారు? దానికి సమాధానం చాలా టెక్నికల్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను దాన్ని సింపుల్ గా చెప్తాను. 1977లో కార్ల్ సాగన్ వైజర్ స్పేస్ క్రాఫ్ట్ లో భూమి అడ్రస్ చెప్పడానికి 14 పల్సర్ నక్షత్రాల మ్యాప్ పంపించాడు. పల్సర్ నక్షత్రాలు యూనివర్సు లైట్ హౌసుల్లా పనిచేస్తాయి. వాటి ప్యాటర్న్ ద్వారా మనం చూస్తున్న పల్సర్ అదేనా లేదా వేరేదా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ అది మ్యాప్ లో ఉన్న పల్సర్ అయితే అద్భుతం, మనకు భూమి లొకేషన్ దొరికింది. కానీ అది కాకపోతే ఆ మ్యాప్ మీకు కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే. ఇంకా దురదృష్టం ఏమిటంటే 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం నుంచి మన గ్యాలాక్సీలోని పల్సర్ల రేడియో సిగ్నల్స్ చాలా బలహీనంగా మారిపోతాయి. మీ రాడార్ వాటిని పట్టుకోలేదు. అంటే ఆ మ్యాప్ చెత్తబుట్టలో వేయాల్సిందే. అందుకే ఇప్పుడు మనం మరింత పెద్ద స్థాయిలో ఆలోచించాలి. పల్సర్ మ్యాప్తో కాదు, యూనివర్సు మైక్రోవేవ్ మ్యాప్తో నావిగేట్ చేయాలి. మీ స్పేస్ షిప్ సెన్సార్స్తో మీరు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ను స్కాన్ చేయాలి. ఇది బిగ్ బ్యాంగ్ సమయంలో మిగిలిపోయిన కాంతి. దీని ప్యాటర్న్స్ తో మీరు ఒక కాస్మిక్ జీపీఎస్ తయారు చేస్తారు. తర్వాత మీరు భారీ గ్యాలాక్సీ క్లస్టర్స్ ను గుర్తించాలి. లానియాకియా సూపర్ క్లస్టర్ ను కనుగొని దాని లోపల వర్గో క్లస్టర్ ను గుర్తించి చివరకు మన చిన్న స్పైరల్ గ్యాలాక్సీ అయిన మిల్కీవేను గుర్తించగలుగుతారు. కానీ ఇది వినడానికి ఎంత ఈజీగా అనిపించినా వాస్తవంలో అంత సులభం కాదు. ఎందుకంటే ఇక్కడ ఫిజిక్స్ లో ఒక మైండ్ బెండింగ్ ట్విస్ట్ ఉంది. మీరు మిల్కీవేను ఇప్పటి రూపంలో చూడలేరు. లైట్ స్పీడ్ కు లిమిట్ ఉంది. 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం నుంచి కాంతి మీ వరకు రావడానికి 1 బిలియన్ సంవత్సరాలు పడుతుంది. అంటే మీరు మిల్కీవేను 1 బిలియన్ సంవత్సరాల పాత రూపంలో చూస్తున్నారు. మీరు చూస్తున్న భూమి డైనోసార్లు పుట్టక ముందు కాలం. సముద్రాల్లో కేవలం సింగిల్ సెల్ ఆర్గానిజం మాత్రమే తేలుతున్న సమయం. ఏదేమైనా ఇప్పుడు కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ సహాయంతో భూమి లొకేషన్ దొరికింది. కోఆర్డినేట్స్ కూడా సెట్ అయ్యాయి. ఇక మీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ 1 బిలియన్ లైట్ ఇయర్స్ ప్రయాణించడం. మీరు ఇంటికి చేరాలి. అది మీ జీవితంలో మిగిలిన కేవలం 60 సంవత్సరాల్లో. అంటే మీ స్పేస్ షిప్ గడియారం ప్రకారం ఈ ప్రయాణం కేవలం 60 సంవత్సరాలు మాత్రమే కావాలి. అయితే ఇది సాధ్యమా? న్యూటన్స్ లా ప్రకారం చూస్తే ఇది అసాధ్యం. 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరాన్ని 60 ఏళ్లలో దాటలేరు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఇది సాధ్యమవుతుంది. మన వేగం లైట్ స్పీడ్ కు ఎంత దగ్గరగా వెళ్తే మన కోసం సమయం అంత నెమ్మదిగా కదులుతుంది. దీన్నే టైం డైలేషన్ అంటారు. లైట్ స్పీడ్ కు 100% చేరుకుంటే సమయం పూర్తిగా ఆగిపోతుంది. కానీ మీరు, నేను లేదా ఏ ఏలియన్ నాగరికత అయినా 100% లైట్ స్పీడ్ ని ఎప్పటికీ చేరుకోలేరు. ఎందుకంటే ఆ స్పీడ్ కు వెళ్ళడానికి ఈ మొత్తం యూనివర్స్ కంటే ఎక్కువ ఎనర్జీ అవసరం. ఇప్పుడు ఈ ఫార్ములాను చూడండి. ఇదే మీరు 60 ఏళ్లలో 1 బిలియన్ లైట్ ఇయర్స్ ప్రయాణించడానికి అవసరమైన స్పీడ్ ను చెప్తుంది. దీనికోసం మనం లారెన్స్ ఫ్యాక్టర్ ను లెక్కించాలి. అదే సమయం ఎంత నెమ్మదిగా కదలాలో చెబుతుంది. ఈ లెక్కల ప్రకారం లారెన్స్ ఫ్యాక్టరు సుమారు 1,60,00,000 వస్తుంది. అంటే మీ సమయం భూమి సమయంతో పోలిస్తే 1,60,00,000 రెట్లు నెమ్మదిగా కదలాలి. ఇప్పుడు ఈ వాల్యూ ఆధారంగా స్పీడ్ ను లెక్కిస్తే మీ స్పేస్ షిప్ లైట్ స్పీడ్ లో 99.99% వేగంతో ప్రయాణించాలి. ఈ స్పీడు అంత వేగంగా ఉంటుంది.
దీన్ని సాధించడానికి మీరు లక్షల నక్షత్రాలు, గ్యాలక్సీల మొత్తం ఎనర్జీని పిండేయాల్సి వస్తుంది. కానీ ఈ స్పీడ్లో కేవలం సమయమే మారదు. ఐన్స్టీన్ ప్రకారం మీరు లైట్ స్పీడ్కు ఎంత దగ్గరగా వెళ్తే అంతగా దూరం కూడా కంప్రెస్ అవుతుంది. దీనినే లెంత్ కాంట్రాక్షన్ అంటారు. అందుకే 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం మీకు కేవలం 60 లైట్ ఇయర్స్ లా అనిపిస్తుంది. అందుకే మీరు ఆ అంతులేని ప్రయాణాన్ని 60 ఏళ్లలో పూర్తి చేయగలుగుతారు. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ అవుతుంది. మీ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ 60 ఏళ్ల ప్రయాణంలో మీరు స్పేస్ షిప్ లో గార్డెనింగ్ చేస్తారు, పుస్తకాలు చదువుతారు, పాత వీడియోలు చూస్తారు. సంవత్సరాలు గడుస్తుండగా మీ జుట్టు కూడా తెల్లబడుతుంది. స్పేస్ షిప్ లోపల మీకు సమయం పూర్తిగా సాధారణంగానే అనిపిస్తుంది. భూమిపైన ఎలా గడుస్తుందో అలాగే. కానీ స్పేస్ షిప్ కిటికీ బయట యూనివర్స్ మొత్తం ఒక భయంకరమైన రూపం దాల్చింది. రిలేటివిస్టిక్ డాప్లర్ ఎఫెక్ట్ కారణంగా సాధారణ కాంతి కూడా ప్రమాదకరమైన ఎక్స్రేలు, గామా రేల్లోకి మారిపోతుంది. ఒక అల్ట్రా అడ్వాన్స్డ్ ఎనర్జీ షీల్డ్ లేకపోతే మీ స్పేస్ షిప్ కేవలం క్షణాల్లో బూడిదైపోతుంది. అలా నెమ్మదిగా 60 సంవత్సరాలు గడిచిపోతాయి. మీ అలారం మోగుతుంది. మీరు బ్రేకింగ్ సిస్టమ్ ఆన్ చేస్తారు. స్పేస్ టైము మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. కిటికీ బయట ఉన్న గామా రేడియేషన్ తుఫాను క్రమంగా మాయమవుతుంది. మీరు మళ్ళీ బయట చూస్తారు. మీకు మీ పసుపు రంగు సూర్యుడు కనిపిస్తాడు. ఇంకాస్త ముందుకు వెళ్తే భూమి కూడా కనిపించడం ప్రారంభమవుతుంది. అది మాటల్లో చెప్పలేని ఒక క్షణం. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. మీరు భూమి ఆర్బిట్లోకి ప్రవేశించగానే ఏదో చాలా పెద్ద తప్పు జరిగిందని గ్రహిస్తారు. మీరు తిరిగి వచ్చారు. మీ గడియారం ప్రకారం కేవలం 60 సంవత్సరాలే గడిచాయి. కానీ ఈ ప్రయాణంలో మీరు స్పెషల్ రిలేటివిటీ యొక్క అతిపెద్ద, అతి భయంకరమైన ధరను చెల్లించారు. మీ స్పేస్ షిప్ బయట ఉన్న మొత్తం యూనివర్స్కి, భూమికి పూర్తిగా 1 బిలియన్ సంవత్సరాలు గడిచిపోయాయి. మీరు అదృశ్యమైనప్పుడు సంవత్సరం 2026. కానీ ఇప్పుడు భూమిపైన సంవత్సరం ఎంత ఉంటుంది? మీ కుటుంబం, మీ స్నేహితులు, మీ నగరం, మీరు నడిచిన వీధులు ఇవన్నీ కోట్ల సంవత్సరాల క్రితమే దుమ్ముగా మారిపోయాయి. సూర్యుడు ప్రకాశం ఇప్పుడు 10% కంటే ఎక్కువగా పెరిగిపోయింది. దాంతో భూమి, మహాసముద్రాలన్నీ ఆవిరైపోయాయి. జీవం అనే ఆనవాళ్లు లేవు. భూమి ఇక మీరు వదిలి వెళ్లిన ఆ నీలి గ్రహం కాదు. మరోవైపు ఒకవేళ మానవ నాగరికత బ్రతికి ఉంటే అది ఖచ్చితంగా టైప్ 2 సివిలైజేషన్ గా మారి ఇంకొక గ్రహం లేదా స్టార్ సిస్టమ్ లో స్థిరపడిపోయి ఉంటుంది. వాళ్ళు బ్రతికే ఉంటారు. కానీ మీకంటే అనేక రెట్లు అడ్వాన్స్డ్ గా, బహుశా వారికి ఫిజికల్ బాడీస్ కూడా లేకపోవచ్చు. భవిష్యత్తులో మీరు ఆ మనుషుల్ని ఎప్పుడైనా కలుస్తారో లేదో కూడా తెలియదు. ఈ హైపోథెటికల్ ప్రయాణంలో మీరు యూనివర్స్ ని జయించారు. లైట్ స్పీడ్ ను కూడా ఓడించారు. టైం డైలేషన్ సహాయంతో ఫిజిక్స్ రూల్స్ నే మీకు అనుకూలంగా మలిచారు. కానీ సమయంతో చేసే ఈ ఒక్క డైరెక్షన్ ప్రయాణంలో మాత్రం మీరు ఓడిపోయారు. రిలేటివిటీ మీకు అంతరిక్షంలో ముందుకు వెళ్లే శక్తి ఇస్తుంది. కానీ అది మిమ్మల్ని ఎప్పటికీ భవిష్యత్తులోకి నెట్టేస్తుంది. ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. యూనివర్సు ఎంత విశాలంగా, అందంగా ఉందో అంతే క్రూరంగా, ప్రమాదకరంగానూ ఉంటుంది. ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ మనకు ఒక విషయం చెప్తుంది. ఈ అనంతమైన యూనివర్స్ ప్రయాణంలో మన జీవితం కేవలం ఒక క్షణం మాత్రమే. కానీ మన గొప్ప శక్తి, మన బ్రెయిన్, అదే మనల్ని 1 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం వరకు కుర్చీలో కూర్చొని ప్రయాణించగలిగేలా చేస్తుంది. మీరు ఇప్పుడే ఈ వీడియోలో చేసినట్లుగా. అయితే మీ బ్రెయిన్లో కూడా ఇలాంటివే యూనివర్స్లో ప్రశ్నలు తిరుగుతూ ఉంటే కామెంట్ చేయండి.